అన్న మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? జగన్ గారు మళ్ళీ సీఎం అయితే హత్య రాజకీయాలు స్టార్ట్ అవుతాయని చెప్పి మొన్న వైఎస్ సునీతమ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? దాన్ని అది ఎలా ఉందంటే శరణం గారు అటు నుంచి అదే వాళ్ళు సమావేశం మాట్లాడుకొని ఇలా రూమర్స్ క్రియేట్ చేయమంటేనే అలా చెబుతున్నారు. శర్మిల అక్క ఎంతో మనీ ఇవ్వటం వల్ల వాళ్ళు అలా చెబుతున్నారు. అందరు ప్రయోజన ఉద్దేశం శర్మిల డబ్బు తీసుకొని ఇలా చేస్తుందంటవా? అది వాస్తవం కదా. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అనిల్ కుమార్ అన్న ఉన్నారు, చెప్పు. అనిల్ గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మన జగన్ అన్న పనులు చేయనందుకే కదా వాళ్ళు పార్టీ ఎక్కడ వేరే పార్టీలోకి వెళ్ళింది. రావచ్చు ఎందుకు వెళ్తారు? వైసీపీ అధికారంలోకి వస్తుందంటారా మొత్తానికి? 100%. పవన్ కళ్యాణ్ గారు జగన్ పాదాలను దొక్కుతానని అంటున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు? అంటే పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అంటే ఇప్పుడు చంద్రబాబు అంటే ఒక టీడీపీ ఒక మాజీ సీఎం లేదంటే ఎమ్మెల్యేనో ఏదో చదువుతారు. ఇప్పుడు నువ్వు చెప్పింది ఎలా అంటే రాజకీయ పరంగా నువ్వు క్వశ్చన్ అడుగుతుంది. రాజకీయ పరంగా క్వశ్చన్ అడిగితే రాజకీయ పరంగా ఒకళ్ళు చెప్పాలంటే ఉద్దేశించి ఆ మనిషికి అనేది ఒక గుర్తింపు ఉండాలి. పవన్ కళ్యాణ్ లేదంటారా? గుర్తింపు లేదు కంటే ఎలా గుర్తింపు ఉంది? ఏది ఎక్కడ గెలిచింది? ప్రెసిడెంట్ గెలిచింది, వార్డు నెంబర్ గెలిచింది లేదు. ఆయన ఎవరో కూడా తెలియదు. సినిమా పవన్ కళ్యాణ్ నువ్వు సినిమాల గురించి చెప్పేవాళ్ళు మీరు ఎప్పుడన్నా మీరు ఇప్పుడు న్యూస్ ఛానల్ ఉన్నారు. ఇప్పుడు సినిమాల దగ్గరకు వస్తాను నేను వచ్చి నా మూవీ ఎలా ఉంది పోస్టర్ అంటే ఎలా బాగుందని చెబుతాను. ఇప్పుడు మీరు ఏమంటారు మొత్తానికి? పవన్ కళ్యాణ్ సినిమాలకే పనికొస్తారు, రాజకీయాలకు అసలు పనికిరాడు అన్న. ఇప్పుడు వాళ్ళు అన్నే ఉండవు అంటే ఎవరు అసలు మెగాస్టార్ అసలు 18 సీట్లు వచ్చి కూడా వదులుకొని రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు ఎందుకు? ఈ రాజకీయాలు సినిమా వాళ్ళకి రాజకీయాలు పనికిరావు, సినిమాలే అంకితం అని మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళి కాకినాడ పార్లమెంట్ పోటీ చేసి ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి అయితే అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఓరకేమి ఇలా బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ పార్లమెంట్ ఓడిపోతారు కానీ ఓడిపోయే సీట్లే జనసేనకి ఇచ్చారన్న. మా నసరాపేట ఉంది 2014లో అదే పొత్తు మీద బీజేపీకి ఇచ్చారు. ఎందుకంటే ఇంతవరకు టీడీపీ జెండానే ఎగరేయలేదు అక్కడ. అలాంటిది ఈ జెండా ఎదిగేస్తారనుకున్నావు. నువ్వు ఓడిపోయే సీట్లు మాత్రమే బీజేపీకి జనసేనకి ఇచ్చారన్న. అది అర్థం కావట్లే ఈ పిల్లనాయాలకి పిల్ల సైన్యులకి. మొత్తానికి అధికారంలోకి ఎవరు రాబోతున్నారు? ఇంకా ఆ క్వశ్చన్ అడగకూడదు మీరు. వచ్చే కంపల్సరీ జగనే. 30 సంవత్సరాలు వచ్చేది జగన్ అన్నే, ఇది మాత్రం పక్క. అసలు ఎవరైనా ఆ క్వశ్చన్ అడగకూడదు. వచ్చేది ఎవరు, నెక్స్ట్ ఎవరు అని అందరూ తెలుసు, ప్రతి పేదవాళ్ళకి తెలుసు వచ్చేది జగన్ అన్నయ్య అని. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? మతిన్ బాబు. ఎక్కడ నియోజకవర్గం తిరుపతి నుంచి వచ్చినాము. ఎప్పుడు వచ్చారు? ఈరోజు మార్నింగ్ 10 గంటలకు వచ్చినాము. జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారంటారా? 100% దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకు అవుతారు? ఎందుకంటే పేద ప్రజల గురించి ఆలోచించింది, పట్టించుకునేది ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంట్లో అయితే ఎలాంటి మార్పు లేదు. సంక్షేమ పథకాలు కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి అతీతంగా ఎక్కడ మధ్యవర్తి లేకుండా ట్రాన్స్పరెన్సీగా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆత్మగౌరవానికి ఏమాత్రం తక్కువ తగ్గించుకుంటా వాళ్ళ ఇంటికి చేర్చినటువంటి కనుక దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అధికారం మేము వచ్చిన తర్వాత మీ అందరూ చూస్తాం, జైలుకి పంపిస్తామని వారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పాతాళానికి దొక్కుతా అంటున్నారు కదా. వచ్చినప్పుడే కదా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. మళ్ళీ ఇంకా రాష్ట్రానికి 2 సీఎంలు ఉంటారు కదా. వచ్చినప్పుడు చూద్దాం. అధికారంలోకి వాళ్ళు వచ్చే అవకాశాలు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఈ నెక్స్ట్ 1-2 నెలల్లో మళ్ళీ 2వ సీఎంగా ప్రమాణ స్వీకారం. సంక్షేమ పథకాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా అందినాయి? అందినాయి. ఏమేమి అందినాయి? మాకంటే ఇప్పుడు మేము నేరుగా మాకనేది కాదు, ఆ అర్హత ప్రమాణికంగా ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ అందినాయి. దాంట్లో ఎలాంటి మార్పు అయితే. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంది? ఆయన గురించి మాట్లాడేంత ఇదేం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక నిలకడ మనస్తత్వం లేదు కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది అనేది మా అభిప్రాయం. ఎందుకు అట్లా? అదే ఆయనకు ఒక నిలకడ మనస్తత్వం లేదు కదా. 2019లో చెప్పాడు ఆయన, మళ్ళీ ఇప్పుడు 2024కి నేను అంటున్నాడు కదా. ఆయనకు ఒక స్టాండ్ లేదు కదా. ఆయన శని దీనికి సరిపోతాడే కానీ కాకినాడ పార్లమెంట్ గా పోటీ చేసి కేంద్ర మంత్రి అయితే అని చెప్తున్నారు కదా. మరి కానివ్వండి, ఏమైపోతుంది? ఇక్కడ సీఎం కాలేడు కదా, ఇక్కడ జగనే సీఎం. అంతే అంటారా? పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని నమ్మే అవకాశాలు లేవా? సమస్య లేదు. ఎట్లా నమ్ముతారండి? ఎట్లా నమ్ముతారు చెప్పి? ఇంతకుముందు జన్మ కమిటీలు అన్నారు, ముందున్న వాళ్ళ తిన్నారు బాగా. ఇప్పుడు అలా కాదు కదా.
ఆయన డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లకే కదా డబ్బులు వేస్తున్నాడు. సో మళ్ళీ జగన్ గారు సీఎం అవుతారా? 100%. రైట్ అండి. ఓకే సార్, మీ పేరు? మురా లక్ష్మణరావు, కాకినాడ. ఇక్కడ నుంచి వచ్చారు? కాకినాడ. జగన్ గారు మళ్ళీ సీఎం అయితే హత్య రాజకీయాలు స్టార్ట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు వైఎస్ సుంతమ్మ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మీరేమో సిద్ధం సభలు అంటూ పెద్ద ఎత్తున జనాలు ఉత్తరపడుతూ మేమే అధికారంలోకి వస్తాను మీరే అంటున్నారు. ఏమండి, హత్య చేసిన నేను హత్య చేసాను అంది కదా ఆవిడ భర్త గారే ఆవిడే హత్య చేశారు వివేకానంద రెడ్డి గారికి అవినాష్ రెడ్డి సపోర్ట్ చేసిన వివేకానంద రెడ్డిని ఎందుకు జగన్ గారు హత్య చేస్తారు? జగన్ గారు అభివృద్ధిని చూసి ప్రజలు అందరూ ఓట్లు వేస్తున్నారు, పేదవాళ్ళు సాయం వాళ్ళకి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యి శర్మిలమ్మ అయినా సునీత అమ్మనా పవన్ కళ్యాణ్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా చంద్రబాబు నాయుడుకి దుష్టశక్తిత్వం అందరూ వదులుతాయి, జగన్ మీద నందేస్తున్నారు. జగన్ కూడా ఎప్పుడు కూడా అలాంటి హత్యారాజకీయాలు సపోర్ట్ చేయరు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంది మరి? పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాడు, వస్తే ఏంటి రాడు, అసలు అతను ఎమ్మెల్యేగా నెగ్గడు. అంతేనా? చెప్తున్నాను కదా. కాకినాడ పార్లమెంట్ లో పోటీ చేసి ఎంపీ అవ్వబోతున్నా, ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి అయితే అంటున్నారు. ఏదో కాకినాడలో పోటీ చేస్తున్నాడంటే ఎన్నాలో సీఎం అన్నారు జనసైకోళ్ళు, ఇప్పుడు పిఎం అంటారు అనడం వరకే. అంతేనా? నెగ్గడు, పార్లమెంట్ లో అడుగు పెట్టడం, అసెంబ్లీలో అడుగు పెట్టడం. చంద్రబాబు గారిని నమ్మే అవకాశాలు లేవా? చంద్రబాబు గారిని నమ్మే అవకాశం ప్రసక్తే లేదు. ఎందుకు? ప్రజలు నమ్మరు. ఎందుకు? 2014లో సీనియర్ అని చెప్పేసి అధికారం ఇచ్చారు, రాష్ట్రం విడిచిపెట్టి ఏం చేసాడు? శూన్యం, ఏమీ లేదు. పసుపు కుంకాల ఒకటి ఇచ్చి ప్రజలు మోసం చేసాడు. అంతే. అధికారంలోకి మొత్తం మళ్ళీ జగన్ గారు వస్తారా? జగనే వస్తాడు. 170% గ్యారంటీ. ప్రతి ప్రజలు కూడా జగనే కావాలని కోరుకుంటున్నారు. రైట్. కాకా, మీ పేరు? నా పేరు నాగిరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? గోదవాడ. జగన్ పొంగనూరు మండలం. జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలి? జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలి? జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే మంచి పనులు చేస్తారు. ఎందుకు వేయరు? ఏం చేశారు? ఏం చేశారు? ఏమేమి చేయలేదు, బ్రహ్మాండమైన పనులు చేస్తాడ. సంక్షేమ పథకాలు మీకు కానీ మీ కుటుంబం ఏమేమి అందుతున్నాయి? పనులు అమ్మఒడి అన్ని బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. అందుకని అక్కడి నుంచి దీంట్లో చూసి దాచిపెట్టిన వాళ్ళు కాదు, అందరూ జనానికి ఇచ్చేవాడు చెప్పు. అది గతంలో చంద్రబాబు కంటే బెటర్ గా చేస్తుర్రా సంక్షేమ పాలన? అప్పుడు ఏ ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. మంచిగా ఉందా? ఇబ్బంది ఏమి లేదు, మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని అంత పిచ్చి పిచ్చి చేస్తుర్రా. పాలూరు గ్రామస్తులని, బీసీ నాయకుల్ని, వైసీపీ తరఫున లీడర్ని, మాకు అన్ని పథకాలు వచ్చినాయి. ఇవాళ సిద్ధం మీటింగ్కి బస్సు వేసుకొని మా ఊర్లో 10 బస్సులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మేము వచ్చాము, మాకు జరిగింది కాబట్టి, న్యాయం జరిగింది కాబట్టి మేము అందరం వచ్చాము. అది చంద్రబాబు నాయుడు సీఎం వద్దా? చంద్రబాబు నాయుడు సీఎం వద్దా? జగన్ సీఎం 175కి 175 సీట్లు వస్తాయి. జగన్ సీఎం. పవన్ కళ్యాణ్ జగన్ ని పాతాళానికి నొక్కుతా అంటుందిగా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాత్రి దొక్కాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాత్రి దొక్కేశాడు. ఆయన దొక్కేశాడా? ఇప్పుడు దాకా మరి వాళ్ళు జన సైనికులు ఏం చేసుకుంటారు, ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దాకా సీఎం సంకలు కొట్టాడు. ఇప్పుడు ఏడా కూర్చుంటాడట పోయి ఢిల్లీలో. కూర్చునేది ఆడా చంద్రబాబు కొడుకుని లైన్ క్లీన్ చేశాడు. లోకేష్ బాబు అడ్డం ఉంటాడని ఏం మీకుంటాడో ఆయన మీకోవాలి. కేంద్ర మంత్రి అయితే అంటుంది. ఏం చేస్తాడు ఆయన? మంత్రి అయిన వాళ్ళందరూ అక్కడే కూర్చుంటారు. కూడా వాళ్ళు చేశారు. ఏం చేస్తాడు ఆయన చెప్పు? చంద్రబాబు తెలివితేటలుగా వాళ్ళు పక్క దిగారు. మీ రైతులకు మంచి చేసిందా జగన్మోహన్ రెడ్డి? చేశారు కాబట్టి ఇవాళ ఏ ఇంటికి పడినా 100 ఏళ్ళకే 85 ఇళ్ళు ఆయన వారు లబ్ధి పొందిన ఇళ్ళే. కావాలని లబ్ధి పొందారు. ఆయన ఇచ్చాడు మహానుభావుడు. పైసా కూడా వచ్చి మొత్తం ఎవరికి చదువుకునే పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ జగన్ గారు మాకు అన్ని వచ్చినా బాగా చేస్తున్నాడు. రైతు భరోసా వస్తుంది, పింఛన్ వస్తుంది, అమ్మఒడి అన్నీ వస్తున్నాయండి, అన్నీ వస్తున్నాయి. జగన్కే మా ఓటు, జగన్కే మా ఓటు. అది ఏను అంతే. మాకేం చేయలేదండి, మాకేం చేయలేదు కూడా, చేయలే. అది జగన్కే మళ్ళీ ఓటు. ఇంకా 4 సార్లు వేసినా జగన్కే. అన్నీ వస్తున్నాయండి. రైతు భరోసా వస్తుంది, పింఛన్ వస్తుంది, మరి డాక్టర్ గ్రూప్ వస్తుంది,
అమ్మఒడి వస్తుంది. ఎంత 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 వస్తుంది అమౌంట్? అమ్మఒడియా? అమ్మఒడి 14,000 15,000 వస్తుంది. నీకు పింఛన్ ఎంత వస్తుంది? 3,000. 3,000. రైతు భరోసా జగన్ ప్రభుత్వం బాగుందండి, మాకు బాగుందండి. చంద్రబాబు నాయుడు వద్దా? వద్దండి, మాకు వద్దు. చంద్రబాబు నాయుడు మాకేం చేయాల. పవన్ కళ్యాణ్ బాయ్ అభిప్రాయం? మాకు అసలే పనికిరాడు. మాకు అసలు పవన్ కళ్యాణ్ వద్దా? ఎందుకు? మాకు ఏం చేయడండి, కాబట్టి అందరూ పొడుస్తారు అంటాడు. అదే అదే ఏం లేదు. మళ్ళా సీఎం మళ్ళా ఎవరైతే జగనే, జగనే సీఎం. రైట్.